సినిమా యాక్టర్ ఒక ఆయన సోషల్ మీడియాలో మేము టెస్ట్ చేసుకుంటాము, మీరు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ ముందు ఏమైనా టెస్ట్ చేసుకుంటారా అన్నారు. నేను ఒక ఆదర్శంగా మనం ఉండాలి. నేను ఎవరు పర్సనల్గా ఏం మాట్లాడలేదు, ఆదర్శంగా ఉండాలి. మనం టెస్ట్ చేసుకొని పబ్లిక్ డొమైన్ పెడితే పబ్లిక్ మనం ఫాలో అవుతారు, డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం చేయొచ్చు అని చెప్పడం. నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ పెట్టాను. మీరేమైనా మాట్లాడేది ఉంటే నాతోని మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకొని మీ రిపోర్ట్స్ బయట పెట్టిన తర్వాత నాతో మాట్లాడి, మీరు టెస్ట్ చేసుకోకుండానే మేము టెస్ట్ చేసుకుంటా నువ్వు ఇంకొక టెస్ట్ చేసుకుంటావా అని ఇప్పుడు ప్రజలకు అందరికీ అనుమానం వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు టెస్ట్ చేసుకునే దానికి ముందుకు వస్తారు. నేను చేసినాను, నేను టెస్ట్ చేసుకున్నాను, రిపోర్ట్ నిన్న పెట్టినాను. మీరు టెస్ట్ చేసుకోకుండా పబ్లిక్ అనుకుంటారు మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటుందా అని. మీరు తీసుకున్నప్పుడు మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు భయం ఏముంది? సరే ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలు మీరేం టెస్ట్ అని ఏ టెస్ట్ చెప్పరాదా? ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా చెప్పు. బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా, మళ్ళీ డ్రగ్స్ టెస్ట్ నేను చేసుకున్నాను, నిన్న చేసుకునే మాట్లాడాను. ఇంకేం టెస్ట్ చేసుకోవాలో నువ్వు చెప్పు, నాకైతే తెలియదు ఈ టెస్ట్ తప్ప. హార్ట్ టెస్టా లేకుంటే ట్రీట్మెంట్ టెస్టా ఏ ఉంటే మేము టెస్ట్కి నేను రెడీ. కానీ ఇప్పుడు నేను డ్రగ్ టెస్ట్ చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది, రిపోర్ట్ బయట పెట్టినాను, దాని గురించి మాట్లాడాను. అది కాకుండా ఏదేదో మాట్లాడుతున్నాను, నువ్వు అది చేస్తావా, లై డిటెక్ట్ టెస్ట్ పెట్టాలనా అని ఒక ఆయన అడిగాడు. ఏమ్రా లై డిటెక్ట్ టెస్ట్ పెడతారా? మాకు పెట్టుకోండి, లై డిటెక్ట్ టెస్ట్ ఎక్కడ తీసుకురండి, పెట్టుకోండి, మేమేం చెప్తున్నాము. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరు టెస్ట్ చేసుకొని మీ ఏందుందో బయట చెప్పండి పబ్లిక్ అంటున్నా. అది కూడా ఆదర్శంగా ఉండాలి. మీరు తీసుకోరని నాకు తెలుసు, రిపోర్ట్ ఇచ్చేదానికి ఎందుకు వెనక పోతున్నారు మీరు? కాబట్టి రిపోర్ట్ తీసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మాట్లాడండి. పెట్టకుండానే నువ్వు వస్తావా నేను వస్తావా అని అనకండి. నేను వచ్చి ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నాను, మీరు నిజంగా మీరు తీసుకోరు, మీరు కరెక్ట్గా ఉన్నారంటే టెస్ట్ చేసుకొని ప్రజలు ప్రూవ్ చేసుకోండి.